అర్చన నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. చెప్పు. ఐఎమ్ సారీ అర్చన, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నేను చేసింది తప్పే. అప్పుడు నాకు అంతకంటే వేరే చాయిస్ లేదు. నువ్వు నా లైఫ్లో ఒక మెమొరీలా మిగిలిపోతావే అనుకున్నానే కానీ నువ్వే నా లైఫ్ అని తెలుసుకోలేకపోయావు. అయినా మనీ సంపాదించలేనప్పుడు మన మనసుకు నచ్చినవన్నీ దగ్గరగా ఉంటాయి. తీరా సంపాదించేసరికల్లా మన మనసుకు నచ్చినవన్నీ దూరం అవుతాయని తెలుసుకోలేకపోయాను అర్చన. అందులో నా స్వార్థం కూడా ఉంది అర్చన. నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి తర్వాత ఓ గొప్ప లైఫ్ ఇవ్వాలనుకున్నాను. అప్పుడు నేనున్న పొజిషన్లో నన్ను పెళ్లి చేసుకుని నువ్వు బాధపడడం కరెక్ట్ కాదనిపించింది. నేను బెంగళూరు వెళ్ళాక మీ బావని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావు అనుకున్నానే కానీ నువ్వేంటి ఇలా పెళ్లి చేసుకోకుండా? మీలాగా కాలేజ్లో ఒకరిని, బస్ స్టాప్లో ఒకరిని, ఇంటికి రాగానే ఇంటి పక్కన అమ్మాయికి లైనేసే టైప్ కాదు అమ్మాయి. హార్ట్ఫుల్గా లవ్ చేయకపోతే అబ్బాయిల ఫోర్స్ ఖాళీ అయిపోతుందేమో కానీ వన్స్ హార్ట్ఫుల్గా లవ్ చేస్తే అంత ఈజీగా మర్చిపోలేము గౌతమ్. చూడు గౌతమ్, ఏ అమ్మాయినా తనకు కాబోయే భర్త టాటాలాగా డబ్బున్నోడు కాకపోయినా తాజ్మహల్ కట్టేంత ప్రేమున్నోడు చాలనుకుంటుంది. కానీ నీలా స్వార్థం చూసుకోరు. అవును, స్వార్థమే. నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి తర్వాత ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలనుకున్నానే అదే నా స్వార్థం. అయినా తాజ్మహల్ కట్టాలంటే గుండెల్లో ప్రేమే కాదర్చన, గుండెపై ఉన్న పాకెట్లో డబ్బులు కూడా ఉండాలి. చివరిగా నీకో మాట చెప్దామని వచ్చాను. ఏదో ఒక రోజు, ఏదో ఒక నిమిషం, ఏదో ఒక సెకండ్ అప్పుడు నేను ఎందుకు అలా చేశానో అర్థం చేసుకుంటావని నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఒకటి మాత్రం నిజం, ఇది ఇక్కడ ఉన్నంత కాలం అందులో నువ్వు ఉంటావు. ఒక్క మిస్ కాల్ ఇవ్వు అర్చన, మినిట్ కంప్లీట్ అయ్యేలోపు నీ ముందుంటాను. ఓయ్ ఏంటి టీవీ9లో వార్తలు చదివినట్టు అలా చదివి వెళ్ళిపోతున్నావు? నాకు తెలుసు గౌతమ్, నువ్వు లైఫ్లో మనీ కంటే మనసు ముఖ్యమని, నా కోసం వస్తావని. అందుకే ఇన్ని సంవత్సరాలు నీ కోసం వెయిట్ చేశా. అంటే నా మీద కోపం? గౌతమ్, యు నో వాట్, అసలు శైలుతో కాల్ చేయించిందే నేను. అర్చన, అంత లేదు బాబు, నీ సెంటిమెంట్స్ ని లాపిక. తొందరగా మీ పేరెంట్స్ వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడమని చెప్పు. ఇప్పటికే పుణ్యకాలం కాస్త చాలా గడిచిపోయింది.